హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు దిష్టి గురించి మాట్లాడబోతున్నాం. సో ఏంటంటే చాలామంది అమ్మో మాకున్నవన్నీ ఏదైనా చెప్పేస్తే దిష్టి పోతుందేమో అని చెప్పి చాలామంది చెప్పరు. నిజంగానే దిష్టి అనేది ఉంది అని చెప్పడానికి చాలా ఎగ్జాంపుల్ మన అందరి లైఫ్లో ఉంటాయన్నమాట. సో ఏంటంటే కొంతమందికి ఏంటంటే ఎదుటి వాళ్ళు బాగుంటే ఊర్చుకోలేరు, అమ్మో అని దిష్టి పెట్టేస్తారు. సో దానివల్ల మనకు ఆటంకాలు కలగవచ్చు. యాక్చువల్గా దిష్టి అనేది అత్యంత భయంకరమైంది. మన చుట్టుపక్కల ఉండేవారి దిష్టి కూడా మనపై చాలా ఎక్కువ ప్రభావం చూపుతుంది. చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నా కూడా ఒక వ్యక్తి పక్కనున్న మంట పక్కన ఉంటే అది కాలుతుంది, కానీ దూరంగా ఉన్నప్పుడు దూరంగా ఉన్న వ్యక్తిపై ప్రభావం అసలు అంత చూపించదు. కానీ దూరంగా ఉన్న వ్యక్తికి కూడా కాలిందంటే అది నిజంగా ఎవరి దిష్టైనా పడడం వల్ల కాలింది అని అనుకోవచ్చు. మన జీవితంలో సమస్యలు రావడం, ఆర్థిక ఇబ్బందులు మొదలవడం, అనారోగ్య సమస్యలు రావడం, అప్పులు బాధలు పెరగడం, జీవితంలో పతనం కావడం జరుగుతూ ఉంటుంది. తిరుమలలో కూడా ప్రతి ఉదయం వెంకటేశ్వర స్వామికి దిష్టి తీస్తూ ఉంటారు. ఎందుకంటే భక్తుల చూపు వలన కలియుగ దేవైన వెంకటేశ్వర స్వామికి కూడా దిష్టి తగులుతుంది. అందుకోసమే ప్రతిరోజు ఉదయం తిరుమల వెంకటేశ్వర స్వామికి దిష్టి తీస్తూ ఉంటారు. ఈ ప్రకారంగా చూస్తే మానవుడి దిష్టి ఎంతో ప్రమాదకరం. సాధారణంగా మన చుట్టూ ఉండేవారు మనపై రెండు అభిప్రాయాలను కలిగి ఉంటారు. ఒకటి మంచి అభిప్రాయం, మరొకటి చెడు అభిప్రాయం. ఈ చెడు అభిప్రాయం కలిగిన వ్యక్తులు మన చుట్టుపక్కల ఉండటం వల్ల మనపై వారు ద్వేషాన్ని కలిగి ఉంటారు. కావున వారు మనకి ఎటువంటి మంచి జరిగినా, మంచి పేరు వస్తున్నా, లేదా మంచి వస్తువులు కొనుక్కున్నా, ఇలా మనం అనేక రకాలుగా బాధపడుతూ ఉంటే అది సహించలేక మనపై వారు చెడు దృష్టిని పెడుతూ ఉంటారు. అందువల్లనే మనం ఈ విధంగా స్ట్రగుల్ అవుతూ ఉంటాం. చాలా సమస్యలు కూడా ఎదుర్కొంటూ ఉంటాం. కొంతమంది ఏంటంటే వాళ్ళు చేయలేరు, వాళ్ళకి అంత శక్తి ఉండదు, వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఉండదు, అయినా కూడా ఎదుటి వాళ్ళతో పోల్చుకుంటూ అయ్యో మనం ఇలా లేమే, అలా లేమే, వీళ్ళు పతనమైపోతే బాగుండు అని చెప్పి దిష్టి పెడుతూ ఉంటారనమాట. అయ్యో వీళ్ళకి ఇంత ఉందా అని చెప్పి దిష్టి పెడుతూ ఉంటే ఆ దిష్టి ఖచ్చితంగా మన ఇంటి మీద, మన మీద ప్రభావం తీవ్రంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే తరచూ మనకు కనిపిస్తూ ఉంటారు, మన జీవితాల్లో మనం చేసే ప్రతి పనుల్లో కూడా గమనిస్తూ ఉంటారు. కనుక వారి దృష్టి మరింత తీవ్ర ప్రభావాన్ని చూపుతూ ఉంటుంది. అది మన రిలేషన్లో కావచ్చు, ఫ్రెండ్స్లో కావచ్చు, ఇంకా చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కావచ్చు, ఎవరితోనైనా కావచ్చు, ఇలా అవుతూ ఉంటుంది. సో చాలా సందర్భాల్లో మనం ఏదైనా ఒకటి సాధించినప్పుడు, ఏదైనా ఒకటి కొనుక్కున్నప్పుడు నిజంగా దిష్టి ప్రభావం వల్ల మనం చూపిస్తూ ఉంటే మనకు దానివల్ల ఎన్నో నష్టాలు జరుగుతూ ఉంటాయి. అవి కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ దిష్టిని పూర్తిగా తొలగించడానికి కొన్ని శక్తివంతమైన పరిహారాలు కూడా మనకు శాస్త్రాల్లో వివరించడం జరిగింది. అయితే ఈ పరిహారాలను ప్రతి ఒక్కరూ కూడా చాలా తేలిగ్గా తీసుకోవచ్చు. ముందుగా దృష్టిని కడపలోకి అడుగు పెట్టకుండా బయటే దాన్ని తిప్పికొట్టే ఒక శక్తివంతమైన పరిహారం కూడా ఉంది. తర్వాత మనకు దిష్టి పడకుండా ఉండే పరిహారం కూడా ఉంది. మొదటి పరిహారం ఇంటిని రక్షిస్తుంది. ముందుగా మన ఇంటిపై దిష్టి పడకుండా చూసుకోవడం ముఖ్యం. మన ఇల్లు బాగుంటేనే అందులో సుఖంగా జీవించగలం. ఒక వ్యక్తి మా ఇంట్లో ఒక పెంట కుప్పను విడిచిపెడితే ఎంత బాగున్నా కూడా మన ఇంట్లో ఉండే ఆ పెంట కుప్ప కారణంగా వచ్చే దుర్వాసన వల్ల ఇంట్లో సుఖంగా జీవించలేం. అదేవిధంగా ఎదుటివారి చెడు దృష్టి మన ఇంటిపై పడితే అందులో ఉన్న మనం కూడా సుఖంగా జీవించలేమన్నమాట. ఈ నరదిష్టి మన ఇంటిపై పడకుండా ఉండాలంటే హనుమాత్ దోష దృష్టి పరిహారం అనే అత్యంత శక్తివంతమైన ప్రక్రియ ఒకటి ఉంది. ఇది చాలా తేలికైనది కూడా. ఈ పరిహారం అత్యంత తీవ్రంగా కూడా పనిచేస్తుంది. ఈ ప్రక్రియ చేసిన తర్వాత పంచముఖ హనుమ యొక్క స్వరూపం ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అందువల్ల ఎటువంటి దిష్టి గుమ్మం దాటి లోపలికి రాలేదు. ఈ ప్రక్రియను మంగళవారం లేదా శనివారం మాత్రమే చేయవలసి ఉంటుంది. ఈ ప్రక్రియను ప్రతి వారం చేసుకోవచ్చు, లేదా మనకి ఉండే శత్రువులను బట్టి నెలకొకసారి చేసుకోవడం మంచిది. మంగళవారం ఉదయం స్నానం చేసి పంచముఖ హనుమాన్ పూజ చేయాలి. సో ఈ పూజ ఎలా చేయాలనేది మీరు ఎక్కడ గూగుల్లో సెర్చ్ చేసినా కూడా పూజకి సంబంధించిన ఇది ఉంటుంది అనమాట. రాగి చెంబులో
నీళ్ళుంచి దాని తమలపాకు ఉంచాలి. తర్వాత రాగి చెంబుపై కుడి చేతిని ఉంచి తర్వాత శ్రీ పంచముఖ హనుమాన్ మంత్రాన్ని జపిస్తూ 24 సార్లు జపించాలన్నమాట. తర్వాత ఆ నీటిని తమలపాకుతో ఇంటి చుట్టుపక్కల చల్లుతూ వచ్చి చివరిగా ఇంటి ముందు చల్లి ఆ నీరు పూర్తిగా అయిపోయే వరకు ఈ తమలపాకును ఉపయోగించి ఇంటి ముందు చల్లుతూ ఉండాలి. ఇంటి చుట్టూ తిరిగి జరుగుతున్న సమయంలో మనం ముందుగా పూజ చేసిన పంచముఖ హనుమాన్ను కూడా మనతో పాటు తీసుకువచ్చి ఇంటి చుట్టూ తిప్పుతూ ఆ నీటిని చల్లుతూ ఉండాలి. అందువల్ల ఈ ప్రక్రియకు ఇంట్లో ఉండే మరొక వ్యక్తి సాయం తీసుకోవడం మంచిదన్నమాట. పొరపాటును కూడా ఈ ప్రక్రియకు పక్కింటి వారితో కానీ బంధువులతో కానీ చేయించకూడదు. కేవలం ఈ ప్రక్రియను ఇంట్లో ఉన్న దంపతులు వారి సంతానం మాత్రమే చేయాలి. ఇప్పుడు ఆ తమలపాకును ఇంట్లోకి తీసుకువచ్చి దానిపై గంధంతో శ్రీరామ అని రాసి అది శ్రీరాముడి పాదాల వద్ద పెట్టండి. ఈ ప్రక్రియ బ్రహ్మముహూర్తంలో మాత్రమే చేయాలి. ఈ ప్రక్రియను నెలకు ఒకసారి చేసినా సరిపోతుంది. ఇది అంతటి శక్తివంతమైన ప్రక్రియ. ఈ ప్రక్రియను చేసిన తర్వాత కొన్నిసార్లు రాత్రి సమయంలో ఇంటి చుట్టూ గాలి శబ్దం వినిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే హనుమాన్ వాయుదేవుని అంశ. అందువల్ల వాయు రూపంగా పంచముఖ హనుమ మన ఇంటిని రక్షించడం జరుగుతుంది. ఈ పరిహారం చేసిన వారు తర్వాతే ముందు ఇంట్లో పూర్తిగా ప్రశాంతంగా వాతావరణం కూడా ఏర్పడడం, మనసు తేలిక కావడం మనం గమనించవచ్చు. ఇక రెండో ప్రక్రియలోకి వెళితే ఈ ప్రక్రియ మనపై ఇతరుల దృష్టి పడకుండా కాపాడుతుంది. ఈ ప్రక్రియను రక్షసాంతక అని అంటారు. అంటే హనుమంతుడు మనల్ని రక్షిస్తాడని అర్థం అన్నమాట. ఇదేంటంటే ఇది వ్యక్తిని భూత పేత పిశాచాల నుండి ఇతరుల నరదృష్టి నుండి కూడా పూర్తిగా రక్షణ కల్పిస్తూ ఉంటుంది. ఈ పిశాచాలు అంటే దెయ్యాలు వంటివి కాదు. మనకి చెడు జరగాలని దృష్టి ఉన్న వ్యక్తిని కూడా మనం పిశాచం అంటారు. అంతేగాని ఇదంతా దెయ్యాలు భూతాలు ఎట్లాంటివి ఏం కాదనమాట. ఈ పరిహారంతో చాలా తేలిగ్గా తొలగించవచ్చు. ఈ పరిహారం చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పరిహారం చేసే ముందు 1 వారం లేదా 3 రోజులు రామనామాన్ని జపించాలి. అప్పుడే ఈ పరిహారం చేయడానికి అర్హత లభిస్తుంది. ఇలా ఎందుకు చేయాలి అంటే రామనామాన్ని జపిస్తే సకల పాపాలు తొలగిపోతాయి. అలాగే హనుమానుగ్రహం పొందాలంటే ముందుగా రాముని ఆరాధించాలి. పురాణాల ప్రకారం రామనామం ఎక్కడ వినిపిస్తుందో, ఎవరు రామనామాన్ని స్మరిస్తూ ఉంటారో సజీవ రూపంలో ఉంటారు. వారిని నేను అనుగ్రహిస్తానని హనుమ శ్రీరాముడికి మాట ఇచ్చాడు. అందుకే ఈ ప్రక్రియకు ముందు వారం రోజులు లేదా 3 రోజులు తప్పకుండా రామనామాన్ని జపించాలి అనే నియమం ఉంది. చాలా సులువైనది. రోజు 10 నిమిషాలు కూర్చుని రామనామం జపిస్తే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల మనలో పాపాలు నశించి రాముడు అనుగ్రహం లభిస్తుంది. ఈ రామనామం జపించే సమయంలో పైకి జపించవచ్చు లేదా మనసులో కూడా జపించుకోవచ్చు. ఈ ప్రక్రియకు ముందు రోజుల్లో ఎంత ఎక్కువ రామనామం జపిస్తే అంత మంచిది. ఎక్కువ సమయం చేయలేని వారు కనీసం 10 నిమిషాల జపం చేయడం మంచిది. ఇలా రామనామం జపం 7 రోజులు పూర్తయిన తర్వాత మరుసటి ఉదయం బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేసి మరోసారి 10 నిమిషాలు శ్రీ నామనామ జపాన్ని జపించాలి. ఇప్పుడు ఒక ఎర్రటి దారాన్ని 5 సార్లు చుట్టి దాన్ని ఒక తాడుగా చేయాలి. ఆ ఎర్రటి దారం పంచముఖ హనుమాన్కు ప్రీతికరమైనది. ఈ దారాన్ని మన కుడి చేతికి కట్టుకోవాలి లేదా మగవారు తమ మలతాడుకు, ఆడవారు తన మెడలో ఉన్న తాళికో ఈ దారాన్ని కట్టుకోవచ్చు. అలాగే ఈ దారాన్ని కట్టుకున్న వెంటనే మనం ఆ మంత్రాన్ని మరో 12 సార్లు జపించాలి. అది మనకు ఎక్కడైనా ఆ మంత్రం ఎలా చదవాలనేది దొరుకుతుంది. ఈ దారాన్ని కట్టుకున్న తర్వాత ఆ రోజు ఇంటి నుండి బయటికి వెళ్ళకూడదు. ఆ ఆధారాన్ని వాయుపుత్ర అస్త్రం అని కూడా అంటారు. వాయుపుత్ర అంటే వాయుదేవుని కుమారుడైన హనుమ, అస్త్రం అంటే ఆయుధం. అంటే ఈ దారం హనుమంతుడు ఆయుధం అని అర్థం. ఈ అస్త్రం మహాశక్తివంతమైనది. ఎంతటి తీవ్రమైన శత్రువైనా సరే దాని ముందు నిలవడం సాధ్యం కాదు. ఎందుకంటే ఆ అస్త్రంలో కూడా హనుమ యొక్క వాయుశక్తి ఉంది. ఈ వాయుశక్తి ఎన్నో రకాల దిష్టులను తొలగించడం అత్యంత వేగంగా పనిచేస్తుంది. ఇతరుల చెడు దృష్టి మనపై పడకుండా ఇది మనకు పూర్తి రక్షణ కల్పిస్తుంది. ఈ తాడును కేవలం ఎరుపు రంగు దారంతో మాత్రమే చేయాలి.
చూసుకోమన్నాను కదా, ఆ మంత్రం ఏంటో ఒకసారి చూద్దాం. మహాబలాయ వీరాయ శత్రున్ నాశయ నాశయ అనే మంత్రాన్ని మనం 12 సార్లు జపించుకోవాలి. అప్పుడు మనం 12 సార్లు జపించుకున్న తర్వాత మనం ఆ దారాన్ని కట్టుకోవాలన్నమాట. సో ఈ మంత్రాన్ని జపించుకొని మనం దారం కట్టుకున్నట్లయితే ఏ దృష్టి కూడా మన మీద పడదన్నమాట. సో ఇవన్నీ కూడా ఎంతో అధ్యయనం చేసి వేద పండితులు చెప్పిన ఏమంటారు, ఈ ప్రక్రియలంతా కూడా, పరిహారాలంతా కూడా ఈ వేద పండితులు చెప్పినవి నేను మీకు వినిపిస్తున్నానమాట. ఇది నమ్మకం ఉన్న వాళ్ళు చేయొచ్చు, నమ్మకం లేని వాళ్ళు వదిలేయచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీద మీ వాల్యుబుల్ కామెంట్స్ చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.